Clap in. Start sound. Running. Action. Check. రోజా ఏమనింది? గాలి నా కొడుకులు అనిందా? ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా. మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇప్పుడు రోజక్క ఒకటి గుర్తు పెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో, నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. అవునా? అబ్బా. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో, ఇంకా సంస్కారంతో మాట్లాడతాం. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు, సరే. నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా, గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా. దీనికి మీరు ఏమంటారు సార్? రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే ఆడస్తావు. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అందం తిట్టచ్చు. గాలి నా కొడుకులేంది? ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. చూసావు కిషోర్ దీని భాష? ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. పాపం లాస్ట్ టైం మా రోజక్క గెలవడం అంటే అది మనం చేసిన తప్పే వాస్తవంగా. ఆ రోజు అవును, క్లియర్ గా ఉందిగా. అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె ఆ కాన్స్టిట్యుయెన్సీ గెలిచింది కదా నగరి. లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నగరిలో మా ఎమ్మెల్యే బాను, హీస్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగరికి రాలా. మిస్టర్, నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతో అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా మిమ్మల్ని. అంటే అది రామ్, ఈ రోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. కాబట్టి గాలిముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ
రోజా మళ్ళీ ఏడ్చారు. ఎందుకు? మీరు చూడండి నా వీడియోలు, ఏదన్నా నేను వరలక్ష్మి వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లల బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్. అయ్యయ్యో సానుభూతి వద్దురా. మహిళా సెక్షన్ కూడా అంత మద్దతు లేదు రోజా గారికి. కారణం ఏంటి తెలుసా? తెలీదమ్మా. పవన్ కళ్యాణ్ మీద ఇదే విధంగా దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎలాగ బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించలేకపోయారు ఆ రోజు. మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి లోకేష్ ఫ్యామిలీ మీద కూడా ఇలాగే విరుచుకుపడ్డారు. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి మీరు అందుకే సింపతి రావట్లేదు రోజా గారికి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆర్కే రోజా తనయుడు కౌశిక్. హాయ్ కౌశిక్. ఏంటి కౌశిక్, ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు 12th అయింది, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను మమ్మీకి ఏం చెప్పానంటే లెట్ మీ గో ఇన్ టు ఫిల్మ్స్ ఫస్ట్. నేను డాడీ మమ్మీ మాట్లాడుకున్నాం 20 yearsకి వచ్చిన టైంకి హీరోగా మూవీస్కి వెళ్ళాలని. పెద్ద ప్లానింగే. డాడీ వచ్చి 20 వరకు వెయిట్ చేయి, దాని తర్వాత నేను చేపిస్తాను నేను హీరోగా. సో అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ సిమిలర్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ సిమిలర్ బికాస్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేర్చుకుంటున్నావా డైలాగ్ డెలివరీ? అవే డైలాగ్ డెలివరీ అనేది మనకు ఉండేదే, అది ఆల్రెడీ. లెఫ్ట్ కెమెరా. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐ విల్ గో ఇంటూ పాలిటిక్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను వస్తాను, కానీ ఎప్పుడు వస్తానో క్లియర్ గా ఐడియా లేదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? Politics is not a fight against people, but it's a fight for people. తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? సో ఏమంటే మమ్మీ దగ్గర నేర్చుకోవడం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సో ఏమంటే మమ్మీ దగ్గర నేర్చుకోవడం, గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ నేర్చుకున్నాక సన్నీ లియోన్ వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పే. వాళ్ళు ఏమంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అనకుండా వాళ్ళ ఫ్యామిలీని లాగడం. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కొని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆపుకోలేకపోతున్నాను రా. ఆమె ఎలా ఉందని చూసుకోదు, పోతా ఉంటుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది, వెళ్తా ఉంటుంది, తినదు. అటు చూడు. చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. పోతా ఉంటుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది, వెళ్తా ఉంటుంది, తినదు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని తినదు. అటు చూడు బే. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, ఆపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటాను. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. ఆఫ్టర్నూన్ శుభ్రంగా, ఇప్పుడు చెప్పాను కదా రోజు నాన్ వెజ్ కంపల్సరీ. చేపల పులుసు కానీ, నాటుకోడి పులుసు కానీ, క్రాబ్ కానీ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మేము ఇంట్లో ఉంటాం కాబట్టి మేము కష్టం చూస్తాం. పడుకోదు. అటు చూడు బే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.